For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. క్రౌంచాపుర స్థితామాత చాముండా దుష్టనాశిని సర్వసిద్ధి ప్రదాదేవి భక్త పాలన దీక్షిత దుష్టులను నాశనం చేసి భక్తులను సుఖ సంతోషాలతో పరిరక్షించి అన్ని శుభాలను కలిగించే తల్లి క్రౌంచాపురంలో వెలిసిన చాముండీదేవి అమ్మవారు. అష్టదశ శక్తి పీఠములలో 4వ శక్తి పీఠము చాముండేశ్వరి దేవి శక్తి పీఠము. సకల చరాచర జగత్తులకు తల్లి అయిన ఆ జగన్మాత శక్తి రూపాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన శక్తి పీఠం మైసూర్ ప్యాలెస్ కు 13 కిలోమీటర్ల దూరంలో చాముండి కొండలలో వెలసింది. ఈ ప్రదేశంలో అమ్మవారి కురులు ఊడి చాముండి పర్వతాలపై పడ్డాయని స్థల పురాణం. కర్ణాటకలో గల మైసూరు పట్టణము గతములో క్రౌంచా పట్టణము పేరుతో ప్రసిద్ధి చెందింది. అనేక సంవత్సరాలుగా మైసూర్ మహారాజులే పూజలు అందుకుంటున్న ఈ తల్లిని వారు కులదేవతగా ఆదరిస్తూ దేవాలయాన్ని అభివృద్ధి పరిచేందుకు ఎంతగానో సహకరించారు. పురుషుల చేతిలో మరణం లేని విధంగా వరం పొందిన మహిషాసురుడు అనే రాక్షసుడు ఇంద్రాది దేవతలపై దండెత్తి ఇకపై స్వర్గాధిపత్యం తనదే అంటూ ప్రకటించుకోవడంతో దేవతలంతా కలిసి త్రిమూర్తులను వేడుకున్నారు. అప్పుడు దేవతలందరి దివ్య తేజస్సుతో చాముండేశ్వరి దేవిని ఆవిర్భవింపచేసి ఆ స్త్రీ శక్తికి దేవతలందరూ వివిధ ఆయుధాలను బహుకరించగా సింహవాహిని అయిన ఆ చాముండేశ్వరి దేవి మహిషాసురునితో తలబడి అతనిని సంహరించింది. మైసూర్ మహారాజులు ముఖ్యంగా కృష్ణరాజ్ వడయార్ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు తెలుస్తుంది. సంవత్సరం పొడవునా భక్తుల సందర్శనతో ఉండే ఈ ఆలయం దసరా నవరాత్రుల్లో మరింత శోభయామనంగా ప్రపంచ నలుమూలల నుండి వచ్చే భక్తులతో మరింత ఆధ్యాత్మికతను సంతరించుకుని ఉంటుంది. మహారాజా వంశస్థులతో పాటు ప్రభుత్వ లాంఛనాలతో జరిగే దసరా ఉత్సవాల సమయంలో అమ్మవారి ఆలయం విశిష్టమైన అలంకారంతో కన్నుల పండుగగా ఉంటుంది. కాళికాదేవి ప్రతిరూపంగా అష్టభుజాలతో ఉండే చాముండేశ్వరి దేవి తమస గుణవదనంతో మనకు కనిపిస్తుంది. తన 8 చేతులతో ఆయుధాలను కలిగి ఉన్న చాముండేశ్వరి దేవిని చంపక పుష్పాలతో అలంకరిస్తారు. ఈ దేవి నవరాత్రుల్లో మహారాజు కుటుంబీకులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. అంతేకాదు నవరాత్రులలో 7వ రోజు వడయార్ వంశీయులు అమ్మవారికి 12 రకాల ఆభరణాలను సమర్పిస్తారు. ఈ ఆభరణాలను అమ్మవారి మూల విగ్రహానికి కాకుండా ఉత్సవ విగ్రహానికి అలంకరిస్తారు. అందువల్ల సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే సర్వాలంకరణ భూషితురాలైన అమ్మవారిని చూసే అవకాశం భక్తులకు ఉంది. అలా చూడడాన్ని అందరూ అదృష్టంగా మహద్భాగ్యంగా భావిస్తారు. ఖజానా నుండి ఆభరణాలను తీసుకురావడం, అమ్మవారికి అలంకరించడం, ఉత్సవాల తరువాత తిరిగి వాటినన్నిటినీ భద్రపరచడం ఇవన్నీ అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ జరుగుతాయి. అమ్మవారి తలపై చామరాజ కిరీటం, కంఠాభరణాలు, కర్ణాపత్రాలు, 3 పతకాలు, హారం, 28 మనులను పొదిగిన కంటి, జడపిన్నులు, జడబిల్ల, వజ్రఖచిత త్రిశూలం, పాసు, పతాస్త్రం, నాగశాస్త్రం, కవచం, ఘంటాహస్త కవచం, కలసం, డమరుగ హస్త్రం, ఖడ్గహస్తం మొదలైన ఆభరణాలతో ఆ దేవి దర్శనమిస్తుంది. ఇక్కడ జరిగే చాముండి హోమానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక అమ్మవారి ఆలయం ఉన్న మైసూర్ పట్టణం చేరుకోవడానికి దాదాపు అన్ని ప్రముఖ నగరాల నుండి మార్గాలు అనుకూలంగా ఉన్నాయి. మరి ఇంతటి విశిష్టత కలిగిన తల్లి మన అందరినీ అనుగ్రహించాలని మ్యాక్స్ టీవీ నుండి కోరుకుంటున్నాము. నమస్కారం.